నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకొక డిఐవై చేద్దాం. ఫేస్ అండ్ బాడీ వాష్ అనమాట. అదే అండి సున్నిపిండి. ఇది రెగ్యులర్గా చేసుకునే సున్నిపిండి కాకుండా మన స్కిన్ని సాఫ్ట్గా, స్మూత్గా, పింపుల్ ఫ్రీగా, బ్రైటర్గా, హెల్దీ లుకింగ్గా చేస్తుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్మోస్ట్ మనకి ఎవ్రీడే ఇంట్లో దొరికేవే. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫేస్ వాష్, బాడీ వాష్ కమ్ స్క్రబ్ లాగా వాడుకోవచ్చు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్స్, ఆంటీస్ అందరూ వాడేయచ్చు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా అయితే కందిపప్పు, ఓట్స్, శనగపప్పు, అంటే నేను డైరెక్ట్ శనగపిండి వాడట్లేదు, శనగపప్పు వాడుతున్నాను. పెసలు కావాలంటే ఉలవలు వేసుకోవచ్చు, కొంచెం పట్టు బియ్యం వేసుకోవచ్చట. ఇవైతే మెయిన్ అబ్బా ఫస్ట్. ఇక మిగతా అన్నీ మీ ఆప్షనల్. మొహానికి రాసుకోవచ్చు అనిపించి అన్నీ వేసుకోవచ్చు. పప్పులు బేసికలీ. కందిపప్పుకి శనగపప్పుకి తేడా మాత్రం గుర్తుంచుకోండి. తెలియకపోతే ఇంట్లో అడగండి, అంతేగాని రెండు కలిపి ఆగమాగం చేయకండి. ఎండిన వేపాకులు మీకు పింపుల్ ప్రోన్ స్కిన్ ఉంటే ఖచ్చితంగా వాడాల్సినవి. అండ్ లెమన్ పీల్, అసలు ఆ ఫ్రెష్నెస్ సూపర్ అసలు. ఇది నేను కొంచెం సోకు కోసం వేసింది గ్రీన్ టీ పౌడర్. అండ్ ప్యూర్ టర్మరిక్ పౌడర్, అంటే పసుపు కొమ్మల్ని పట్టించింది ఇది. లేదు మీ దగ్గర ఇది లేదు, ప్యాకెట్ పసుపు వాడేటట్టయితే మాత్రం ఒక పించే వాడండి, ఎక్కువ వాడకండి. ఎందుకంటే ఆ ప్యాకెట్ పసుపు మంచిది కాదట, ఫేస్ అంతా ముదురుగా అయిపోద్దట. ఎందుకు చెప్పండి లేనిపోయింది. సో బెటర్ యూజ్ ద ప్యూర్ వన్ ఆర్ జస్ట్ స్కిప్ ఇట్. ఇవండి బేసిక్ ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని కాసేపు ఎండలో పెట్టామా అండ్ దెన్ గ్రైండర్లో వేసి పౌడర్ చేసేయాలి. చలో, మన ఫేస్ కమ్ బాడీ వాష్ కమ్ స్క్రబ్ రెడీ. దీన్ని ఎయిర్టైట్ కంటైనర్లో పెడితే ఖచ్చితంగా 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎవ్రీడే మీ ఫేస్ వాష్ లాగానే కొంచెం వాటర్లో కలిపి అప్లై చేసుకొని రాసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.